నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న వేళ దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన వర్క్ ఫ్రం హోమ్ పిలుపు హైదరాబాద్ ఐటీ రంగంలో చర్చకు దారితీసింది. సాధ్యమైన చోట్ల మళ్లీ ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేయాలని ప్రధాని సూచించడం వెనుక ఇంధన పొదుపుతో పాటు వాహన ట్రాఫిక్ కాలుష్య నియంత్రణ, ఉద్యోగుల ఆరోగ్యం వంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ వంటి ఐటీ నగరానికి ఈ సూచన చాలా కీలకమని అంటున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలలో రోజు లక్షల మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ట్రాఫిక్లో కష్టపడుతుంటారు. ప్రస్తుతం హైదరాబాద్లోని 9 లక్షల మందికి పైగా ఐటీఈఎస్ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు అధికారిక వర్గాలు అంచనా. చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు రోజు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలా మంది వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఓఆర్ఆర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలలో రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హైదరాబాద్లోని 9 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో కనీసం 4.5 లక్షల మంది వారానికి 3 రోజులు ఇంటి నుంచి పనిచేస్తే రోజుకు దాదాపు 2.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణాలు తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా. ద్విచక్ర వాహనాలు సగటు లీటర్కి 35 కిలోమీటర్లు, కార్లు 15 కిలోమీటర్లు మైలేజ్ ని ఇస్తాయని అంచనా వేసిన సగటున 25 కిలోమీటర్లు అవుతుంది. ఈ లెక్కన 4.5 లక్షల మంది ఒక్కరోజు ఇంటి నుంచి పనిచేస్తే 10.8 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్కు 107.5 ఉన్నందువల్ల ఇందుకు రోజు సుమారు 11.6 కోట్ల ఇంధన ఆదాకు సమానం. వారానికి 3 రోజులు ఇంటి నుంచి పనిచేస్తే నెలకు దాదాపు 140 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తే విదేశీ మారకం ఆదాతో పాటు రూపాయి కూడా బలపడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ ఐటీ కంపెనీలు రిమోట్ వర్క్ ని విజయవంతంగా అమలు చేశాయి. ఇంటి నుంచి పనిచేసినప్పటికీ గ్లోబల్ ప్రాజెక్టులు, క్లయింట్ సర్వీసులు, వ్యాపార కార్యకలాపాలు ఎక్కడ ఆగలేదు. దీంతో కార్యాలయంలో కూర్చోవడమే ఉత్పాదకత కాదు అనే భావన బలపడింది. తాజాగా ఆ అంశాన్ని నాసిక్కి చెందిన ఒక ఐటీ ఉద్యోగాల సంఘ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు రాసిన లేఖలో ప్రస్తావించింది. రోజు గంటల తరబడి ట్రాఫిక్ లో ప్రయాణించడం వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని, ఇంధనం వినియోగం, కాలుష్యం కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేసేందుకు హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవని తెలుస్తుంది. మళ్ళీ ఇంటి నుంచి పని అంటే తాము సంక్షోభంలో పడిపోతామని చిన్న ఐటీ సంస్థలు అంటున్నాయి. మధ్య తరహా సంస్థలు మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే ఈ చర్చ అనవసరమని పేర్కొంటున్నాయి. పెద్ద సంస్థల ప్రతినిధులు ఇప్పటికే తాము హైబ్రిడ్ పని విధానం అనుసరిస్తున్నామని, ఇది కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రజా రవాణాను వినియోగించుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని సూచన బాగానే ఉన్నా అది ఎవరి ప్రయోజనాలను పణంగా పెట్టిందన్నదే ప్రశ్న అని మైండ్ స్పేస్ లో ఉన్న ఒక ఐటీ సంస్థ ప్రతినిధి ప్రశ్నించారు. కోవిడ్ తర్వాత ఉద్యోగులను తిరిగి ఆఫీస్ కి రప్పించి కార్యకలాపాలను గాడిలో పెట్టడానికి 3-4 ఏళ్లు పట్టిందని, మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ అంటే తట్టుకోవడం కష్టమని మరో సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే హైబ్రిడ్ మోడల్ నడుస్తుందని, కావాలనుకున్న వారు దానిని వాడుకుంటున్నారని ఒక ఐటీ సంస్థలో హెచ్ఆర్ బృందం సభ్యుడైన రామ్ తెలిపారు. నేను 9 ఏళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ అమలైతే 2 నుంచి 3 గంటల ప్రయాణం సమయం ఆదా అవుతుందని, ప్రయాణం హడావిడి, వాయు శబ్ద కాలుష్యం వల్ల కలిగే చికాకు లేకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని, దానివల్ల మరింత ఏకాగ్రతతో పనిచేసి ఉత్పత్తిని పెంచగలం. బయట ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. స్వస్థలాలకు వెళ్లి కుటుంబాలతో గడిపే అవకాశం ఉంటుంది. దీంతో జీవన వ్యయం తగ్గి పొదుపు పెంచవచ్చు.